కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్న జనానికి సరికొత్త సొల్యూషన్ ఇచ్చేందుకు రెడీ అయింది సర్కార్. సోలార్ పవర్తో వెలుగులు నింపేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికంటే ముందు ఎక్స్పెరిమెంట్కు రెడీ అవుతోంది. రాష్ట్రంలో ఇంటింటా సోలార్ వెలుగులు నింపేందుకు సర్కార్ రెడీ అయింది. ఇప్పటి వరకు సోలార్ పవర్ గురించి ఎక్సర్సైజ్ చేసిన సర్కార్ డైరెక్ట్ గా యాక్షన్ ప్లాన్ కి దిగింది. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికంటే ముందు శాంపిల్ గా మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్స్పెరిమెంట్ చేయబోతోంది. సీఎం ప్రాతినిధ్యం వహించే గజ్వేల్లోని ఎర్రపల్లి, గిరిపల్లి, మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలోని బంజరుపల్లి, కోదండరావుపల్లి గ్రామాల్లో సోలార్ పవర్ వెలుగుల్ని నింపబోతోంది సర్కార్. అది కూడా చిన్నగా కాదు, సమస్త అవసరాల కోసం సోలార్ పవర్ అందించాలని డిసైడ్ అయింది. సోలార్ పవర్ సిస్టమ్ అమలుకు 9.24 కోట్లు అవుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. ఇది కూడా 2 ఫేజులుగా అమలు చేయబోతోంది. డొమెస్టిక్ అవసరాల కోసం ఇంటింటికి సోలార్ పవర్ సెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో ఇంటికి 85,000 ఖర్చు అవుతోంది. ఇందులో 30% కేంద్రం సబ్సిడీ భరిస్తుంది. అవసరమైతే దీనికోసం బ్యాంకు రుణాలను కూడా ఇప్పించాలనుకుంటోంది. ఎస్సీ/ఎస్టీ వర్గాలకైతే మొత్తం బ్యాంకు రుణాలతో సోలార్ పవర్ సెట్లు సెట్ చేయాలని భావిస్తోంది సర్కార్. ఇక సెకండ్ ఫేజ్ లో తాగునీటి అవసరాలు తీర్చే మోటార్లు పనిచేయడంతో పాటు స్ట్రీట్ లైట్ వెలుతురు కోసం ప్రత్యేకంగా సోలార్ పవర్ సెట్లు సమకూర్చాలని భావిస్తోంది. వీటికి 17,000 ఖర్చు అవుతుందని అంచనా వేసింది. దీన్ని కార్పొరేట్ వర్గాల నుంచి విరాళాల రూపంలో ఫండ్ గెయిన్ చేయాలనుకుంటోంది. సోలార్ పవర్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయితే రోజుకు ఒక్కో గ్రామంలో యావరేజ్ గా 4 మెగావాట్ల విద్యుత్తు సేవ్ అవుతుందని చెప్తోంది ఇంధన శాఖ.